హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి బీరంగూర్లో ఉందండి. ఇది హైవేకి నియర్ బై ఉంటుంది. 75 గజాలండి ఇది. సో కొత్త హౌస్ అండి ఇది. కింద సింగిల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు డబల్ బెడ్రూమ్ ఉంటుంది. ప్లస్ పెంట్ హౌస్లో 2 సింగిల్ రూమ్లు ఉన్నాయండి. సెట్ బ్యాక్స్ కూడా బాగా ఇచ్చారు. సో మనకి ఇప్పుడు రెంటల్ ఓనర్ ఉండగా 18,000 వస్తుందండి. వితౌట్ ఓనర్ అయితే మనకు 25,000 పైన వస్తుంది రెంట్. సో హైవేకి నియర్ బై ఉంటుంది. మనకు వందనపూర్ కాలనీ దగ్గర వస్తుందండి ఇది. ఎగ్జాక్ట్లీ విజేత సూపర్ మార్కెట్ దగ్గర వస్తుంది. మీరు మండే మార్కెట్ దాటినాక రైట్ సైడ్ విజేత వస్తుంది అండి, అక్కడే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి మీకు. ఎగ్జాక్ట్లీ రూమ్స్ కూడా బాగా వచ్చాయి. ఇది సైజ్ బాగుంది. 75 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా కట్టారు ఇది. సో మొన్ననే 1 మంత్లో వీళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు అంతే. సో మన కింద మార్బుల్స్ అన్నీ చాలా బాగా కట్టారండి. ఇది వాస్తు ప్రకారంగా కట్టారు. సైజెస్ కూడా బాగున్నాయండి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మీకు. సో చిన్న బడ్జెట్లో చూసేవారికి ప్లస్ రెంటల్ ఇన్కమ్ చూసే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. సో మీరు ఉండగా కూడా మీకు రెంటల్ వస్తుంది. ఇక్కడ పూజ సెల్ఫ్ పెట్టారండి. కిచెను, మనకు వాష్ ఏరియా కూడా ఉంది పక్కన. సో మన చిన్న బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అవుతుందండి. సో డబుల్ బెడ్రూమ్ వచ్చింది పైన. సో అటాచ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఇందులో. మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది. సో హ్యాండ్ వాష్ ఉంది. ఇటు సైడ్ కూడా మీకు, ఇటు సైడ్ కూడా ఇందులో కూడా మనకి అటాచ్ బాత్రూమ్ ఉందండి. సో ఇది వాష్ ఏరియా. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. డే టైంలో చాలా వెంటిలేషన్ ఉంటుంది, ఎందుకంటే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. సో మనకి ఇటు సైడ్ కూడా దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు, ఈ బెడ్రూమ్ కూడా. సో 2 బెడ్రూమ్లకు 2 బాత్రూమ్లు వచ్చాయి. సో ఓనర్ ఉండగా వాళ్ళకి ఇప్పుడు 18,000 ఏమో రెంట్ వస్తుంది. సో నార్త్ ఫేసింగ్లో చాలా బాగా కట్టారు ఇల్లు. అంటే చిన్న బడ్జెట్లో చూసేవారికి చాలా బాగా సెట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి మీకు 95 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో కొత్త కన్స్ట్రక్షన్ ఈ బడ్జెట్లో అసలు ఇక్కడే లేవండి. సో ఈ ఇల్లు ఒకటే ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా తక్కువ ప్రైస్లో రెంటల్ ఇన్కమ్తో ఉన్నదండి ఇది మనకి. సో మీకు పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ రూమ్లు వేశారు. సో ఇది వచ్చేసి 4,500 రెంట్ వస్తుంది. ఒక్కొక్క రూమ్కి వచ్చేసి 8,000, 9,000 వస్తుంది రెండు సింగిల్ రూమ్లకి. వాళ్ళకేం బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. సో పైకి కూడా స్టెప్స్ పెట్టారు. పైన మనకి ట్యాంక్ కట్టారు, వాటర్ ట్యాంక్. సో కాలనీ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది కాలనీ. నియర్ బై ఉంటుందండి మీకు. విజేత సూపర్ మార్కెట్కి నియర్ బై ఉంటుంది. అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. 100 feet రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది మీకు. ఇది ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. సో మీకు పైకి వెళ్ళి చూపిస్తాను సరౌండింగ్స్ ఏమున్నాయని. సో 2 ట్యాంక్స్ ఉన్నాయి మీకు. వాటర్ ప్రాబ్లం ఏం లేదు. వాటర్ బోర్ ఉంది, మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది. సో అన్నీ రెసిడెన్షియల్ అండి. చుట్టూ మంచి రెంటల్ ఇన్కమ్ ఏరియా, నియర్ బై హైవే, చాలా బాగుంటుందండి. చుట్టూ ఫుల్ అయిపోయినాయండి మొత్తం. సో స్కూల్కైనా, హాస్పిటల్స్కైనా, షాప్స్కైనా అన్నిటికీ చాలా దగ్గర ఉంటుందండి ఇది. సో చాలా బాగా కట్టారు 75 స్క్వేర్ యార్డ్స్లో ఇది. సో చిన్న బడ్జెట్ చూసేవారికి చాలా బాగా సెట్ అవుతుందండి ఇది. మీకు ఈఎంఐకి కూడా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈఎంఐ కూడా మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. సో కన్స్ట్రక్షన్ కూడా నీట్గా ఉందండి. ఎక్కడ కూడా తక్కువ బడ్జెట్ కట్టినట్లేదు, చాలా నీట్గా ఉంది, మంచిగా కట్టారు. సో వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు. సో కొంచెం వాళ్ళకి ఇది ఇబ్బంది వచ్చి అమ్ముతున్నారు వాళ్ళు. సో చాలా బాగా దగ్గరుండి కట్టించుకున్నారండి ఇల్లు ఇది. సో 95 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, చూపిస్తాం మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా మోర్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి. సో మన దగ్గర ఇంకా తక్కువ బడ్జెట్లో, ఇంకా ఎక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి.
సో కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో పార్కింగ్కి అయితే ఏ ఇబ్బంది లేదు. ఒక కారు 3 బైకులు పడతాయండి ఈజీగా. సో మన మెట్ల కింద కూడా బాత్రూమ్ ఇచ్చాడు. సో పార్కింగ్కి చాలా ఇబ్బంది లేదు. బయట కూడా పెట్టుకోవచ్చు పార్కింగ్, ఇబ్బంది లేదు. సో నీట్గా ఉంటుంది, కాలనీ కూడా నీట్గా ఉంటుంది. ఇక సీసీ రోడ్ వర్క్ నడుస్తుంది. ఆ సీసీ రోడ్ అయిపోతే ఇంకా చాలా బాగా అయిపోతుంది, నీట్గా అయిపోతుంది. బిల్డింగ్ మాత్రం చాలా బాగుందండి, నీట్గా ఉంది. సో తక్కువ బడ్జెట్లో చూసేవారికి ఇది చాలా బెస్ట్ హౌస్ అండి. థ్యాంక్ యూ అండి.